నమస్తే కిరణ్ టీవీ రైతు. మనం ఇప్పుడు కురవగూడ సర్దార్ నగర్ లో హైదరాబాద్ దగ్గరలో షాద్ నగర్ దగ్గర ఉన్నాము. మనతో పాటు విజయ్ కుమార్ గౌడ్ ఉన్నారు. తను చాలా ఇంట్రెస్ట్ గా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేస్తున్నారు. ఈ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ లో చాలా రకాలైన కూరగాయల మొక్కలు చూస్తున్నారు కదా, క్యాబేజ్, టమోటా, వంకాయలు, ఇంకా కోళ్ల ఫాము, అసిల్ కోళ్ళు, చేపలు తో పాటు చాలా రకాలైన ఇంటిగ్రేటెడ్ పండిస్తున్నారు. తను ఉన్నత చదువులు చదివి కూడా దీనిపైన ఎందుకు అంత మక్కువ, దీన్ని అంత ఇంట్రెస్ట్ గా ఎందుకు చేస్తున్నాడు? ఆర్గానిక్ ఫార్మింగ్ లో తను చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఆర్గానిక్ వైపు మళ్ళుతున్నాడు. మామూలుగా ఆర్గానిక్ పండించడం చాలా కష్టం. న్యాచురల్ అంటే ఎరువులు, కెమికల్స్ తో పండించడం చాలా ఈజీ. ఇలాంటి టఫెస్ట్ సిచ్యువేషన్ లో తను ఆర్గానిక్ ఫామ్ ఎంచుకొని మెల్లమెల్లగా ఆర్గానిక్ వైపు తన భూమిని, తన మొక్కలను ఆర్గానిక్ వైపు మంచుకున్నాడు. ఇప్పుడు అది ఎలా దీన్ని మళ్ళించాడనేది విజయ్ కుమార్ గౌడ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్, చూస్తున్నారు సార్, మీ ఇంటిగ్రేట్ ఫార్మింగ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ క్యాబేజ్ కూడా మామూలుగా మేము మార్కెట్ లో హైదరాబాద్ లో చూస్తుంటాం, కేజీన్నర ఉంటాయి. మీ దగ్గర 3 కేజీలు 4 కేజీలు ఉన్నట్లున్నాయి. చాలా హెల్తీ కూడా కనిపిస్తున్నాయి సార్. అంటే దీని వెనకాల సీక్రెట్ ఏంటి సార్? మామూలుగా మీలా ఎంటెక్ చదివి ఉన్నారు మీరు. అవును సార్. మామూలుగా హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ జాబులు చేసుకుంటూ ఉంటారు సార్. కానీ ఇంత ఎండల్లో ఈ పంటల పైన ఇంత ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? ఆ ఇంట్రెస్ట్ లో కూడా ఆర్గానిక్ వైపు చేయాలని మీరు ఎందుకు అనుకున్నారు సార్? అంటే మెయిన్ థింగ్ ఫస్ట్ దీని సైడ్ రావడానికి కారణం ఏంటంటే మా పాప సార్. ఈ పాప నుంచి ఆమెకు ఆర్గానిక్ ఫుడ్ ఇవ్వాలి, కొంచెం ఇమ్యూనిటీ ప్రాబ్లం ఉంటుండే. దానికోసం అని నాటుకోళ్ళ ఫామ్ స్టార్ట్ చేశాను. ఆడికెళ్ళి వాటికి ఇచ్చేది గిట్ట ఆర్గానిక్ ఉండాలనేది కాన్సెప్ట్ తోటి స్టెప్ బై స్టెప్ అన్ని ఆర్గానిక్ కి తీసుకొచ్చాను సార్. ఇప్పుడు మీరు అడిగిన ఈ క్యాబేజీ సైజ్ ఉండడానికి కారణం ఏంటంటే భూమిలో ఉన్న పోషకాలు సార్. అంతే. అదే మనము ఏదైతే మందులు ఇస్తామో, డిఏపి గానీ, యూరియా గానీ, ఫర్టిలైజర్స్ ఇస్తామో ఒకసారి వండుతుంది సార్. రెండోసారికి ఆ నేల అనేది మొత్తం హీట్ అయిపోయి దాంట్లో ఉన్న సూక్ష్మ జీవకాలన్నీ చనిపోతాయి. గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా అని ఉంటాయి కదా, ఆ గుడ్ బ్యాక్టీరియా అంతా చనిపోతుంది. ఎప్పుడైతే గుడ్ బ్యాక్టీరియా చనిపోయింది అనుకోండి, ఆటోమేటిక్ గా మళ్ళీ దాన్ని సప్లిమెంటరీగా మళ్ళీ ఇంకో కొత్త మెడిసిన్ వాడాలన్నమాట మనం. కాబట్టి మేమేం చేస్తున్నాం అంటే ఫస్ట్ టైం స్లో రావచ్చు, ప్రాబ్లం లేదు, కానీ రియాలిటీగా మాత్రం మనం ఏదైతే వామి కంపోస్ట్ ఉందో అది, మేము బిఎస్ఎఫ్ నుంచి వచ్చిన వేస్టేజ్ ఉందో అది, ప్లస్ వార్మి వాష్ అని చెప్పేసి వార్మి వాష్ వెళ్తుంది మాకు వామ్స్ నుంచి, అది, ఆ నీమ్ ఆయిల్ ఒకటి, అలాంటివి సప్లిమెంటరీస్ ఇచ్చుకుంటానే మేము మా భూమిని ఫర్టిలైజ్ చేసుకున్నాం ఫస్ట్. ఓకే. దాని తర్వాత ఈ మీరు చూస్తుంది అవుట్పుట్ అవుట్పుట్ ఇప్పుడు చూస్తున్నాం కదా సార్, కొన్ని వాటికి పురుగు కూడా పట్టింది. అవును సార్. నేను అనేది ఏంటంటే సార్, ఇప్పుడు ఎప్పుడైతే మందులు కొడతామో పురుగు తిని చనిపోతుంది అంటే లిటరల్ ఏంది, ఆ మొక్క అనేది పాయిజన్ అయిపోయింది. ఏది మన కెమికల్ మందు కొట్టంగానే ఆ మొక్క పాయిజన్ అయిపోయింది. పురుగు అనేది ఏంది, చిన్న ప్రాణం కాబట్టి ఇమీడియట్ గా చనిపోతుంది, పాయిజన్ అయిపోయి. అది మనం తిన్నాం అనుకోండి, అది మన బాడీలో స్లో పాయిజన్ లెక్క ఎక్కుతుంది అనమాట. ఓకే. స్టెప్ బై స్టెప్. అవును, స్టెప్ బై స్టెప్ ఎట్ ది ఎండ్ ఏంది, అది గిట మనకి గిట పాయిజన్. అవును, ఈ చిన్న ప్రాణ పురుగులే కెమికల్ తో చనిపోతున్నాయి. అలాంటప్పుడు మనం తిన్నా గిట మనకి అది ఎఫెక్ట్ అవుతుంది కదా. అంటే మొత్తం హోల్ బాడీ మీద ఎఫెక్ట్ పడకపోవచ్చు, ఇంటర్నల్ గా ఏమో ఒక దగ్గర చిన్న క్వాంటిటీలో ఎఫెక్ట్ పడుతుంది. ఓకే. అంటే ఇప్పుడు మీరు దీనికి ఏమేమి వాడుతున్నారు సార్ ఇలా ఆర్గానిక్ రావడానికి? మేము మెయిన్ స్పెషల్ గా వార్మి కంపోస్ట్ వాడతాం సార్. వార్మి కంపోస్ట్ యూనిట్ ఉంది మన దగ్గర. ప్లస్ బిఎస్ఎఫ్ నుంచి వచ్చిన వేస్టేజ్ ఉంటుంది, అది వాడతాము. ప్లస్ వార్మి వాష్ అని ఉంటుంది సార్. ఎప్పుడైతే మనకి వానపాముల దాంట్లో మేము వాటర్ పడతామో, డ్రాప్ బై డ్రాప్ దాని బాడీలో ఉన్న చెమట అనుకోండి ఎగ్జాంపుల్, ఆ చెమట లెక్క వాటర్ కి మిక్స్ అయిపోయి ఒక్కొక్క డ్రాప్ కలెక్ట్ అవుతుంది. అది చూపిస్తాను నేను. ఆ కలెక్ట్ అయిన దాన్ని మేము తీసుకొచ్చి 1 లీటర్ని 20 లీటర్స్ వాటర్ లా మిక్స్ చేసేసి డైల్యూట్ చేసి వీటికి స్ప్రింక్లర్ చేస్తాం అనమాట. ఓకే. మైక్రో ఆర్గానిజమ్స్ అన్ని A to Z దీనికి అందుతాయి అనమాట. దాని నుంచి మనకు ఈ అవుట్పుట్ అనేది వస్తుంది సార్. టోటల్ ఇది ఎన్ని ఎకరాలు సార్? ఎన్ని ఎకరాలు ఫార్మింగ్ చేస్తారు? ఇది మేము చేస్తున్న ప్రాక్టీస్ అయితే 3 acres సార్. 1.5 acre వచ్చేసి మన షెడ్ ఇదంతా ఉంది కన్స్ట్రక్షన్. ఈ 1.5 వచ్చేసి మన మేజ్, ఇప్పుడు మనం ఏదైతే మనం కోళ్ళకేసే మేజ్ ఉందో మొక్కజొన్న, అది మేము ఆర్గానిక్ గా పండించుకుంటున్నాం. ఓకే. మేజ్ ఒకటి, ఆవులకు కావాల్సిన గడ్డి ఒకటి, వంకాయలు, టమాటాలు, ప్లస్ క్యాబేజీ, ఆకుకూరల్లో ఒక 4-5 వెరైటీలు అన్ని డైలీ 1 by 1
డైలీ 1 టైం ఒక 2 hours గ్యాప్ లో ఇస్తాం అనమాట. మనం ఎట్లా మీల్ తీసుకుంటాము స్నాక్స్ టీ అని వాటికి స్టెప్ బై స్టెప్ ఒక 2 hours కి ఒక్కొక్క వెరైటీ ఇస్తాం. వెరైటీ ఇస్తారు. అంటే మీరు ముఖ్యంగా ఆకుకూరలు కూడా చూస్తున్నాను, 5-6 రకాల ఆకుకూరలు ఉన్నాయి. అవును సార్. కొత్తిమీర కూడా నాటు కొత్తిమీర స్మెల్ కూడా. అవును సార్. ధనియాలు కూడా దీంట్లో ఇస్తారా మీరు? లేదు సార్, ఇప్పటికైతే మేము నాటువి దొరుకుతున్నాయి కదా సార్, వాటిని తీసుకొచ్చి మేము ఆర్గానిక్ గా చేస్తున్నాం. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మనమే ఆర్గానిక్ గా చేయలేకపోతాం సార్. స్టెప్ బై స్టెప్ ఆర్గానిక్ చేస్తాం. ఓకే. కూరగాయలతో సార్ మీరు ఇప్పుడు నేను ఫామ్ లో మీరు చూసుకుంటూ వచ్చాను. అవును సార్. ఇంకా రకరకాల చేపలు కూడా పెంచుతున్నారు, ఇంకా నాటుకోళ్ళు పెంచుతున్నారు. అవును సార్. ఇంకా ఏమేమి చేస్తున్నారు సార్ మీరు? అంటే కంప్లీట్ ఆర్గానిక్ రావాలంటే మనకు వామి కంపోస్ట్ కదా సార్ ఫస్ట్. దానికోసం అని ఆవులు ఉన్నాయి మన దగ్గర, కంప్లీట్ దేశీవాలి పుంగనూరు ఆవులు ఉన్నాయి. వాటి నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా దీంట్లో ఇది లేదనకుండా అన్ని ఉన్నాయి సార్, ఒకదానికి ఒకటి అనుగుణం. ఏదైతే ఆవు ఉందో ఆవు పేడ నుంచి మనం వామి కంపోస్ట్ తయారు చేస్తాం, అదే తీసుకొచ్చి పొలానికి వేస్తాం. ఆ పొలాన్ని నుంచి వచ్చిన అవుట్పుట్ ని తీసుకుపోయి మళ్ళీ వాటికి వేస్తాం. ఇది ఇంటిగ్రేటెడ్ సైకిల్. దీన్నే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అనే ప్రాసెస్ లో మేము ఒకదానికొకటి అనుగుణంగా చేస్తున్నాం సార్, ఏది వేస్టేజ్ కాకుండా. ఇప్పుడు ఈ టమోటా వంకాయలో కూడా 4-5 రకాలు ఉన్నాయండి. అవును సార్. ఇవి కూడా సేమ్ ఆర్గానిక్ పద్ధతి, కంప్లీట్ ఆర్గానిక్ సార్. మీరు మొత్తం మా షెడ్ మొత్తం తేలానికి మీకు ఇంత ఫర్టిలైజర్ తిరిగి వీటన్నిటినే ఈ ఆర్గానిక్ మీరు ఏదైతే ఇక్కడ పండిస్తున్నారు సార్, దీన్నే మీ కోళ్ళకు చేపలకు కూడా అన్నిటికీ సార్. చేపల కంటే మేము చేయలేకపోతున్నాం సార్, కానీ కోళ్ళ కాడికి మాత్రం కంప్లీట్ ఆర్గానిక్ సార్. ఆర్గానిక్ వీటినే రకరకాలుగా టైమింగ్ ఎవ్రీ 2 hours ఒకటి ఇచ్చుకుంటా ఆర్గానిక్ గా చేస్తున్నాం. ఏమేమి ఇస్తున్నారు సార్ మీ కోళ్ళకి? ఇప్పుడు మేము దగ్గర ఒక 8 to 9 వెరైటీస్ ఆఫ్ ఫీడ్ ఇస్తాం. ఒకటి ఇస్తున్నారు. 1 టైం వచ్చేసి క్యాబేజ్ ఇస్తాం. అది ఆర్గానిక్ మీరు పండించింది. 1 టైం వచ్చేసి ఆకుకూరలు, ఒక రోజు పాలకూర ఇస్తాం, ఒక రోజు తోటకూర ఇస్తాం. దానికి ఎత్తి కొట్టకుండా డైలీ అదే తిన్నది అనుకోండి, దానికి ఇంట్రెస్ట్ రాదు కదా. అట్లా ఒక డే బై డే ఒక 1 టైం వచ్చేసి టమాటా ఇస్తాం. దాంతో పాటు అజోలా యూనిట్ ఉంది మా దగ్గర. అజోలా ఇస్తాం, మన వాటర్ మీద లేయర్ మీద వచ్చేది, అదొకటి ఇస్తాం. ప్లస్ మేము మొలక గడ్డి తయారు చేస్తాం, అది ఒకటి ఇస్తాం. మేము ఇంకోటి ఏంటంటే స్పెషల్ గా మా ఓన్ గా పండించిన వడ్లు ఉన్నాయి, ఆ వడ్లల్లా దాన్ని నానబెట్టి మొలకొస్తాయి. మొలకొచ్చిన వడ్లని గిట్టి ఇస్తాం వాళ్ళకి. ఇప్పుడు మనం తింటున్నాం కదా సార్, కొనుక్కొచ్చుకొని తింటున్నాం, మొలకొచ్చినవి తినాలి అని. ఎందుకంటే దాంట్లో హై లెవెల్ ఆఫ్ న్యూట్రిషన్స్ పెరుగుతున్నాయి కదా. అట్లా మేము వాటికి ఇవ్వాలి సప్లిమెంటరీ అని చెప్పేసి మేము ఎట్లయినా వడ్లు ఇస్తాం. అయ్యేదేముంది 2 days లేట్ అవుతుంది, దాన్ని నానబెట్టి మొలకొచ్చినాక ఇస్తాం అనమాట. దాన్ని కొంచెం ఇంప్లిమెంటేషన్ ఇచ్చేది ఎట్లా ఇస్తున్నాం, దాన్ని కొంచెం చేంజ్ చేసి ఇద్దామన్న టైప్ లో అట్లా చేస్తున్నాం సార్. అంటే సార్ మీరు ఇంత వెరైటీ, అంటే ఇంత హెల్త్ కాన్షియస్ తో సార్ మీరు ఎలా నేర్చుకున్నారు సార్? మీరు చదివిందేమో ఎంటెక్ చదివారు. అవును సార్. ప్లస్ ఇంటర్నెట్ రంగంలో సేవలు అందిస్తున్నారు సార్. ఈ ఫార్మింగ్ వైపు వచ్చి ఇంత ఇంట్రెస్ట్ గా చేసి దీంతో పాటు మీరు ఉత్పత్తి చేస్తున్న ఎగ్స్ కానీ మాంసం కానీ సార్, అంటే మిమ్మల్ని కన్సల్ట్ కావాలి అట్లా మీరు ప్రజలు అడిగితే ఇవ్వగలరా సార్ ఎవరైనా కస్టమర్స్? అంటే మనం ఉన్న దగ్గర యూనిట్ కాడ లిమిట్ అనేదే ఉంది సార్, ఎందుకంటే నేను ఎక్కువ ప్రొడ్యూస్ చేయలేకపోతున్నా. ఉన్న కాడికి మాత్రం నా చుట్టూ 20 మెంబర్స్ అనేది నా టార్గెట్ సార్. నా చుట్టూ ఇద్దాం ఫస్ట్, తర్వాత లార్జ్ స్కేల్ ప్రాక్టీస్. సార్ మామూలుగా ఈ ఇంటిగ్రేట్ ఫార్మింగ్ లో మీరు కంప్లీట్ గా ఆర్గానిక్ వైపు మళ్ళారు. అవును సార్. సంవత్సరం మొత్తం ఎలాంటి పంటలు వేస్తారు? దీనివల్ల మీకు లాభాలు ఆర్జిస్తున్నారా లేదా నష్టాల్లో ఉన్నారా? అంటే మేము చేస్తున్న ప్రాసెస్ ఏంటి సార్ అంటే, మన ఇంటికి ఏమేం కావాలో అనేది ఫస్ట్ కాన్సెప్ట్ సార్. ఫస్ట్ వెజిటేబుల్స్ అన్ని మేము ఆర్గానిక్ గా మేము పండించుకుంటాం. నెక్స్ట్ ప్యాడీ అంటే వరి, రైస్, ఆ రైస్ ని మేము ఆర్గానిక్ గా మేము పండించుకుంటున్నాం. ఈ 2 తర్వాత నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ మన ఏంటివి, మన పప్పు దినుసులు అలాంటివి నెక్స్ట్ ప్రాక్టీసింగ్ సార్. ఒకటేసారి అన్ని చేసే బదులు స్టెప్ బై స్టెప్ పోతున్నాం అనమాట. ఫస్ట్ మేము వెజిటేబుల్ మీదే కాన్సన్ట్రేషన్ చేసినాం, అది సక్సెస్ అయింది. దాని తర్వాత రైస్ పోయినాం, అది సక్సెస్ అయింది. నెక్స్ట్ మనకు పప్పు దినుసుల సైడ్ పోవాలి.
అది అయిపోయినాక నెక్స్ట్ ఆయిల్ కంటెంట్ సైడ్ పోవాలి. ఓకే. అంటే ఒకటేసారి అన్ని చేస్తాం అనుకోండి సార్, దీని మీద అవగాహన ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఉంటాయి సార్. దానికి ఒక్కొక్క టైంలో ఎట్లా ఇవ్వాలి, అవుట్పుట్ ఏందనేది మనకు రాదు. కాబట్టి ఏంటంటే ఫస్ట్ ఒక దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా సక్సెస్ అయినాక నెక్స్ట్ దానికి వస్తున్నాం. ఓకే. అప్పుడు ఏమైతుంది, మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మనకు ఈ కూరగాయలు అనేది సక్సెస్ అయిపోయింది సార్. నెక్స్ట్ ఏమైనా రైస్ సైడ్ పోయినాం, రైస్ కూడా మంచి సక్సెస్ వచ్చింది. ఓకే సార్. నెక్స్ట్ ఏంది, మనకు కోళ్ళకు కావాల్సింది మెయిన్ మొక్కజొన్న సార్. కోళ్ళకు అవును, మొక్కజొన్న ఇంపార్టెంట్, హై ప్రోటీన్ ఉన్న అంటే ప్రోటీన్ ఉన్న కంటెంట్ కాబట్టి దానికోసమని మొక్కజొన్న గిట్ట 100% ఆర్గానిక్ చేసేసినాం. మొక్కజొన్న కూడా సార్. ఓవరాల్ గా ఎన్ని సంవత్సరాల నుంచి మీరు నేను ఆర్గానిక్ అంటే 2012 నుంచి నేను కంప్లీట్ ప్రాక్టీస్ చేసిన సార్. ఇది అంటే డైరీ ఉండే ఇంతకు ముందు, అగ్రికల్చర్ లో ఉన్నా, కానీ 1 year నుంచి మాత్రం ఆర్గానిక్ సైడ్ వచ్చిన. ఆర్గానిక్ సైడ్ కంప్లీట్ గా దాని ఏంది స్టెప్ బై స్టెప్ చేసుకుంటా ఇప్పుడు 100% ఆర్గానిక్ లో ఉన్నాను సార్. ఓకే సార్. సరే, ఇప్పుడు మీరు వీటినంతా ఆసిల్ కోళ్ళు నేను చూసాను. ఇప్పుడు సోనాలి సార్, మన సోనాలి చేస్తున్నారు కదా. అవును సార్. అంటే కాన్సెప్ట్ కంప్లీట్ గా మీరు తినడంతో పాటు ప్రజలకు కూడా సేమ్ ప్యూర్ ఉండాలి, ప్యూర్ ఇవ్వాలనేది కాన్సెప్ట్ సార్. దాంట్లో మనం కస్టమర్ వచ్చి మన దగ్గర వచ్చి చూడాలి సార్. అవును, అది మనసాక్షి అనేది ఉంటుంది కదా సార్. ఆ మనసాక్షికి సాటిస్ఫాక్షన్ ఉండాలంటే మనం 100% ఇవ్వాలి. ఆ 100% ఇవ్వాలంటే మనం 100% ఆర్గానిక్ చేయాలి. ఓకే ఓకే. నేను ఆర్గానిక్ అని చెప్పి ఏదో ఫుడ్ ఇచ్చి ఇవ్వచ్చు, కానీ నాకు అవసరం లేదు, రిక్వైర్మెంట్ లేదు సార్. అవునవును. ఎందుకంటే ఫస్ట్ కస్టమర్స్ కి ఇచ్చే కంటే ముందు నేను తింటున్నా. ఫస్ట్ మీ హెల్త్ చూసుకొని ఫస్ట్ నేను తింటున్నా. అంటే నాదే కోసం అయితే చేసుకోవాల్సిందే కదా సార్. నేను చేసుకున్నాక కస్టమర్స్ సెకండ్. సేమ్ మీరు తినేదే కస్టమర్స్ కూడా అందిస్తున్నారు. అదే కదా సార్. అవునవును. నేను ఏదో చెప్పి చేసుకోం వేరే, మనం ఏమున్నా క్లారిటీగా లైవ్ లా నీట్ గా చెప్పేస్తున్నాం సార్. ఇప్పుడు మీకు కస్టమర్స్ సిటీలో ఉన్నారు సార్, చుట్టుపక్కల లేదు సార్. ఇప్పుడు నిజం చెప్పాలంటే కాల్స్ బాగా వచ్చినాయి సార్, కాల్స్ వస్తున్నాయి. కానీ నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ మన సరౌండింగ్ మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇద్దాం. ఓకే ఓకే. ఎందుకంటే మళ్ళా ట్రాన్స్పోర్టేషన్, మళ్ళీ అక్కడ పోయి ఇవ్వడం కానీ అవన్నీ ఇబ్బంది ఉంది కదా సార్. అవును. దానికి బదులు మన సరౌండింగ్ ఫస్ట్ క్లియర్ చేసుకుందాం, అంటే ఇద్దాం, వాళ్ళు సాటిస్ఫై అయినాక నెక్స్ట్ స్టెప్ లార్జ్ స్కేల్ లో ట్రై చేద్దాం అన్నది ఆలోచన సార్. అంటే మీ ఫ్యూచర్ ప్రణాళిక ఇప్పుడు అయితే మీరు చాలా ప్రయోగాత్మకంగా మొత్తం ఇంటి సరౌండింగ్ చూస్తే చాలా విజయవంతంగా చేసినారు సార్ మీరు. అవును సార్. మేము చూస్తున్నాం ప్రాక్టికల్ గా ఇక్కడ. అవును సార్. ఈ సైజు రావడం కానీ, టమోటాలు కూడా మేము తిని చూసాం. అవును సార్. టేస్ట్ చిన్నప్పుడు చాలా బాగుంటుంది. చిన్నప్పుడు తెలిసిన టేస్ట్ గుర్తొస్తుంది. కొత్తిమీర కూడా స్మెల్ చిన్నప్పుడు ఆరా తెలుస్తుంది. అంటే ఫ్యూచర్ లో ఇంకా విస్తరిస్తారా సార్ ఇది? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా ఫ్యూచర్ లో లార్జ్ స్కేల్ లో చేయాలనేది ఉంది సార్. కానీ ఏంటంటే కొంచెం టైం టేకింగ్ సార్. ఇది ఇమీడియట్ రిజల్ట్ ఉండదు. మెయిన్ ఆర్గానిక్ అనేది ఏంటంటే టైం టేకింగ్. కొంచెం ఈ నెల అని చెప్పలేం, 2 నెలలు అని చెప్పలేం సార్, 1 year గిట పట్టొచ్చు. కానీ ఏంటంటే దీన్ని ప్రొలాంగ్ గా ప్రాక్టీస్ చేసుకుంటా పోతుంటే అది లార్జ్ స్కేల్ లో చేయొచ్చు సార్. ఓకే. ఇప్పుడు చాలా మంది సార్ ఐటీ పీపుల్ గానీ ఇండియాలో జనాభా పెరిగిపోతున్న పరిస్థితుల్లో చాలా మంది జాబ్లెస్ అవుతున్నారు. కానీ చేస్తున్న జాబ్స్ ప్రెజర్స్ ఎక్కువైపోయి. అవును సార్. వర్క్ ప్రెజర్స్ ఎక్కువైపోయి వ్యవసాయం వైపు రావాలనుకుంటున్నారు. అవును సార్. అందులోనూ ఆర్గానిక్ వైపు యూత్ ఆర్గానిక్ వైపు రావాలనుకుంటున్నారు సార్. వాళ్ళకు మీరిచ్చే సలహాలు ఏంటి సార్? నేను అయితే ఒకటే సార్, సింపుల్ గా ఒకటి చెప్తాను. కంప్లీట్ అగ్రికల్చర్ సైడ్ ఎట్ ఎ టైం స్టెప్ వేయొద్దు సార్. ఓకే సార్. ఎందుకంటారా, మనకు దీంట్లో స్టార్టింగ్ మొత్తం మనకి ఇది సెటిల్ కావడానికి, స్టేబుల్ కావడానికి టైం టేకింగ్ ఉంటుంది సార్. దీంట్లో అవుట్పుట్ అనేది రాదనమాట. మనం పూట గడపడానికి అయితే ఏదో ఒకటి అయితే ఉండాలి కదా సోర్స్. కాబట్టి మెయిన్ సోర్స్ వేరే ఉండాలి. మెయిన్ సోర్స్ తో పాటు ఇది అటాచ్మెంట్. ఇది ఎప్పుడైతే మనము ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా సక్సెస్ అయ్యి దీని అవుట్పుట్ వెళ్తుందో అప్పుడు దీన్ని మెయిన్ సోర్స్ ని మెల్లగా స్లోగా రెడ్యూస్ చేసుకుంటా దీన్నే మెయిన్ సోర్స్ చేసుకోవాలి. కంప్లీట్ మీకు ప్రధాన వృత్తి ఏదైతే దాన్ని వదిలేసి మాత్రం రావద్దు సార్. వచ్చిన అనుకోండి ఫెయిల్ అవుతారు. ఎందుకంటే మనకు అవుట్పుట్ అనేది రాదు కదా సార్. అవును సార్. దీనికి పెట్టుబడి అనేది ఇంపార్టెంట్. ప్లస్ ప్రాక్టికాలిటీ కూడా తెలియాలి. మనకు రోజు 1 by 1 చేస్తుంటేనే మనకు ప్రాక్టీస్ అనేది వస్తుంటది. ఎందుకంటే దీని ఇమీడియట్ గా రిజల్ట్ అయితే ఉండదు సార్. నేను ఒకటే చెప్తాను, ఆర్గానిక్ అంటేనే ఇమీడియట్ రిజల్ట్ ఉండదు. దాన్ని మనం భూమిని సారవంతం చేసుకోవాలి. మనం పెట్టే మొక్క అది ఏమంటారు స్టెబుల్ కావాలి. పెట్టిన మనం పంట స్టెబుల్ కావాలి. ఒకసారి వస్తుంది, ఒకసారి రాదు. ఒకసారి రాలేదనుకోండి సార్, 3 నెలలు టైం వేస్ట్ అవుతుంది. మనం 3 నెలలు
ఏం చేయకుండా దీని మీద కాన్సన్ట్రేషన్ చేసినాం అనుకోండి, మనం పెట్టుబడి పెడుతున్నాం, ప్లస్ దీని మీద అవుట్పుట్ రాలేదనుకోండి, మనం చేసిన కష్టం వేస్ట్ అవుతుంది, మన టైం వేస్ట్ అవుతుంది, అన్ని వేస్ట్ అవుతాయి. కాబట్టి ఇక్కడ సైడ్ మనము స్టెప్ పెట్టాలి, నేను వద్దాను, కానీ 100% మాత్రం దిగొద్దు. లైట్ ప్రాక్టీస్ చేసుకుంటా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రావాలనేది నా ఆలోచన సార్. సార్ ఇప్పుడు నాకు తెలిసి మీది ఇప్పుడు మీరు 3 ఎకరాల వరకు విస్తరించినట్లున్నారు. అవును సార్. ఇప్పుడు మీరు అన్నట్లు కొత్తగా ఈ రంగంలోకి రావాలనుకునే వాళ్ళు సార్ ఎంత అంటే ఎన్ని ఎకరాలు సార్, ఎంత ప్లేస్ లో స్టార్ట్ అవుతే బెటర్ అనుకుంటున్నారు మీరు? సార్ నేను చెప్పేది సింపుల్ గా ఒకటే సార్, క్లారిటీగా చెప్పాలంటే ఫస్ట్ నే మనము పొలం సైడ్ రావడానికి అలవాటు పడాలి సార్. నాదే ఎగ్జాంపుల్ చెప్తా. అంతకుముందు ఒక 30 మినిట్స్ కంటే ఎక్కువసేపు ఉండేటోని కాదు ఇక్కడ. ఇక్కడ వస్తున్నా ఏదో వాళ్ళకి సామాన్ ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అది ఇస్తుంటే వెళ్ళిపోతుంటే, ఎప్పుడైతే నేను ఈ ఆర్గానిక్ సైడ్ మళ్ళీనో అలవాటు పడకం స్టార్ట్ అయినా, టైం దీనికి స్పెండ్ చేయడం అలవాటు పడడం స్టార్ట్ అయ్యి, అట్లా ఇప్పుడు డేకి ½ అన్ అవర్ కాస్త ఒక 8 hours 9 hours వరకు వచ్చేసింది. అడిక్షన్ అయిపోయింది. మార్నింగ్ లేవగానే 8:30కి ఇంకా ఇక్కడ ఉండాలి కంపల్సరీ. అది బయట ఏమన్నా కానీ ఆ టైం అంతా ఇచ్చిపెట్టి మనం 8:30కి మీరు ఓన్ చేసుకున్నారు కంప్లీట్ గా. అది అలవాటు పరచుకోవాలి. అది సార్ మీరు అన్నది కరెక్ట్. అది ఏంటంటే మెయిన్ థింగ్ లీఫ్ వెజిటేబుల్స్ సార్. లీఫ్ వెజిటేబుల్స్ కానీ కూరగాయలు కానీ ఫస్ట్ స్టెప్ వేసుకోవాలి సార్. ఓకే, ఫస్ట్ సింపుల్ గా స్టార్టింగ్ దానికి పెద్ద బర్డెన్ ఉండదు. మొలక పెట్టినాక ఒక 1 month లో దాని అవుట్పుట్ 1 month 45 days కి దాని అవుట్పుట్ వస్తుంది. దానికి అప్పుడు ఏంటంటే మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. టైం టేకింగ్ ఉందనుకోండి దాని మీద ఇంట్రెస్ట్ రాదనమాట. దాన్ని మనం మెల్లె అడిక్షన్ కావాలంటే లీఫ్ వెజిటేబుల్ సైడ్ పోవాలి. 4-5 months వచ్చే పంటలు చూస్తే మీకు భయం అవుతుంది, ఇంకా వస్తలేదు అని దాని మీద ఇంట్రెస్ట్ రాదు. లీఫ్ అయితే ఏమన్నా సార్ కరెక్ట్. మనం ఇప్పుడు పాలకూర ఉందనుకోండి 10 days లో స్టార్ట్ అవుతుంది. ఆ భూమిలో మనం వేసిన ఇత్తనము ఎప్పుడైతే గ్రోత్ వచ్చి బయటికి వెళ్తుందో ఆనందం వేరు, ఇంకా అది పట్టరాని ఆనందం ఉంటుంది సార్. దాన్ని చూడడానికైనా సరే మనము ఎవ్రీడే వస్తాం అనమాట. ఓకే సార్, తప్పకుండా మా కిరణ్ టీవీ రైతు చూస్తున్న ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరన్నా ఇంట్రెస్ట్ తో చాలా మంది ఫార్మింగ్ లకి రావాలనుకుంటున్నారు సార్, వాళ్ళు ఎవరన్నా విజయ్ కుమార్ గారిని కన్సల్ట్ కావాలంటే మీ దగ్గరకు వస్తే మీరు సలహా 100% సార్. ఎందుకంటే మాలాంటి వాళ్ళకు అగ్రికల్చర్ నేర్పేటోళ్ళు చాలా రేర్ ఉన్నారు సార్. అవును సార్, లేరు. ఎందుకంటే ఆ జనరేషన్ అంత టైం పెట్టే వాళ్ళు లేరు. పొలం జనరేషన్ ఓడగొట్టుకున్నాం సార్. అగ్రికల్చర్ సైడ్ నేర్పేటోళ్ళు అసలు జీరో. ఏదో మేము అట్లనో ఇట్లా తిప్పలు పడుకుంటా కొంచెం నేర్చుకున్నాం. నేను 100% అని చెప్తలే, ఎంటెక్ వరకు చదివి మీరు అదే సార్ ఇంటర్నెట్ బిజినెస్ లో ఉన్నారు. అవును సార్, అంతా ప్రాక్టికల్ లో ఉన్నాము కానీ వండుక మాత్రం న్యాచురల్ చేస్తున్నాము. అది సెకండరీ. నేను అనేది ఏంటంటే సార్ దాన్ని నేను గిట్ట 100% అని చెప్పలేను సార్. నాకు గిట్ట ఏం నాలెడ్జ్ లేదు. దీన్ని ఎట్లా చేయాలనేది ఒక ఆలోచన మాత్రమే ఉంది నా దగ్గర. ఆర్గానిక్ ఎట్లా చేయాలనే ఆలోచన మాత్రమే ఉంది. అది చేసుకుంటా ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ వస్తుంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి కొత్తది, ఒక్కొక్కసారి ఒకటి కొత్తగా నేర్చుకుంటా ఈ స్టెప్ వచ్చినాం. ఓకే సార్, నా ఆలోచన ఏంటంటే సార్ ఎవరైతే ఫార్మర్స్ వస్తారో వాళ్ళకు నేను చెప్పే సజెషన్ ఎట్లుంటది అంటే, నేను ఇన్ని రోజులు 12 months కష్టపడి నేను నేర్చుకున్న నాలెడ్జ్ ని వాళ్ళకి ఇమీడియట్ గా ఇస్తున్నాం. అంతే కదా సార్. మేము అంటే ఈ 12 months మేము కష్టపడ్డది వాళ్ళకు ఈజీ ఆఫ్ సోర్స్ ప్రాక్టికల్ గా ఇచ్చేస్తున్నాం. అంటే ఇది చేసుకుంటే వచ్చేస్తుంది. అంటే వాళ్ళు ఒక స్టెప్ ఫార్వర్డ్ ఉన్నారు. ఆ ఇంట్రెస్ట్ కలగడానికి ఒక మార్గదర్శకం అయిపోయింది. కాబట్టి నా నుంచి అయ్యే కాడికి నాకు మించింది గిట్ట నేను చేయగలను. ఎందుకంటే దీంట్లోకి రావాలి సార్, దీంట్లోకి రావాలి. అవును, ఎందుకంటే నేనున్నా ఇప్పుడు నాది 3 acres ఆఫ్ ల్యాండ్. ఇందులో మాక్సిమం టు మాక్సిమం అరౌండ్ ఎంత ఇవ్వగలుగుతాను సార్? ఒక 100 families కి ఇవ్వగలుగుతాం. చాలా మంది రావాలి. మన సరౌండింగ్ లో ఉన్న 100 families కి ఇవ్వగలుగుతున్నాం మనము. అలాంటిది ఇంకా నెక్స్ట్ ఎంత ఉంది సార్ మార్కెట్. ఆ మార్కెట్ ని ఒక్కొక్కరు యాడ్ అయ్యుకుంటూ వస్తుంటేనే ప్రతి విలేజ్ లో ఒక్కరు స్టార్ట్ అయ్యారు అనుకోండి సార్, మెల్లమెల్లగా ఒక్కరు కాస్త ఇద్దరు కాస్త ముగ్గురు అట్లా స్టెప్ బై స్టెప్ 1 by 1 పెరుగుతుంటారు. అవును సార్, కావాలి సార్. అది తప్పకుండా సార్. ఇప్పుడు సార్ చెప్తున్నట్లు వ్యవసాయ రంగంలోకి చాలా మంది ఇప్పుడు యూత్ కూడా వ్యవసాయం అంటే తెలీదు. అలాంటి వాళ్ళకు తను ఎంతో చదువుకొని కూడా ఇలా పొలంలోకి వచ్చి ఆర్గానిక్ ఫార్మింగ్ ఇంటిగ్రేటెడ్ లో చేస్తున్నారు. తనతో పాటు ఎవరైనా కానీ తన సలహాలు సూచనల కోసం వచ్చినా కూడా ఈ ఫార్మింగ్ లో తన అనుభవాన్ని మొత్తం వాళ్ళకు నేర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి వారు ఎంతో మంది మనకు
రావాలని రైతులకి ఇప్పుడున్న యూత్ కూడా భారతదేశంలో పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా మనం పంటలు ఆరోగ్యకరమైన పంటలు పండి వాళ్ళ ఆరోగ్యాన్ని తిరిగి ఇవ్వాలంటే మన విజయ్ కుమార్ గౌడ్ లాంటి వాళ్ళు ముందుకొచ్చి తన స్టూడెంట్ లైఫ్ని తన మామూలు జనరల్ లైఫ్ని కూడా త్యాగం చేసి పొలంలోకి వచ్చి ఇంత ఆర్గానిక్గా మనం చూస్తున్నాము. ఇంత మంచి సైజు తోట కానీ మంచి ఫ్రూట్స్ కానీ అందిస్తున్నారు వెజిటబుల్స్. సార్తో మనకు ఏదైనా అవసరం ఉందన్నా కానీ సార్ను సంప్రదిస్తే మంచి సలహాలు సూచనలు ఇస్తారని కోరుకుంటున్నాను. నమస్తే సార్. నమస్తే విజయ్ కుమార్ గౌడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.